ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన నేను. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఇది అయితే మెయిన్ డోర్. అండ్ ఇక్కడ ఇదొక కిటికీ, అటు ఒక కిటికీ, 2 కిటికీలు ఇచ్చేసినాం, పైన ఒకటి. ఇంకా లోపల చూపిస్తా ఫ్రెండ్స్. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇది ఇటొక డోర్ అండి, ఇది ఇటొక ఫేస్, ఇదొకటి ఇటొక డోరు, మళ్ళీ ఇది ఇప్పుడు చూపించిన కదా ఇటొక డోరు, 2 డోర్స్. తర్వాత ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇక్కడ ముందు డోర్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ కిచెన్ మాత్రం చిన్నగానే, అంటే మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదండి, మీడియం సైజులో కిచెన్ ఇచ్చేసినాము. నెక్స్ట్ వచ్చేసి ఇది పూజ రూమ్ అండి. పూజ రూమ్ గది అయితే పెద్దగా పెట్టేసినామండి. కాకపోతే ఏమైందంటే అది మన కిచెను ఇది సేమ్ పెట్టిరండి. ఇక్కడ మేము చూసుకోలేదు. ఇక్కడే కొంచెం ఏమైందంటే ఫస్ట్ టైం మనము ఇల్లు కట్టేటప్పుడు ఇవన్నీ మనకి ఎస్టిమేషన్స్ ఇవన్నీ కరెక్ట్ తెలియదు కదండి. ఇది మన కిచెన్ను దేవుడు పూజ గది 2 సేమ్ లెంత్ పెట్టిందండి. అట్లా కొంచెం ప్రాబ్లం ఉంది. అప్పటికైనా నేను కొంచెం చేంజ్ చేసిన, 1 ఫీట్ 2 ఫీట్న్నర అట్లా జరిపేసిన. అయినా కూడా మన ఇది దేవుడు రూమ్ అయితే పెద్దగా అయిపోయిందండి. పర్లేదు ఇంకా ఉండనీలే అన్నట్టు ఇంకా ఉంచేసినాం అట్లానే. పెద్దగా ఉంటే ఏంటి, ఇంకా వరలక్ష్మి వ్రతం అట్లాంటివి చేసుకున్నప్పుడు మంచిగా యూజ్ అవుతుంది. పెద్దగా ఇంకా మనము హాల్లో కాకుండా మొత్తము ఇంకా దేవుడి రూమ్లోనే చేసుకోవచ్చు అనేసి ఇట్లా ఇంకా ఓకే అనుకున్నా అండి నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి బెడ్రూమ్ అండి. ఇదొక బెడ్రూమ్, అంటే సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ సింగిల్ బెడ్రూమ్ చేసినామండి. ఇది మొత్తం బెడ్రూమ్ అండి. ఇక్కడ నుంచి ఇదొక బెడ్రూమ్. తర్వాత దీంట్లో అటాచ్ బాత్రూమ్ ఇచ్చినామండి. బాత్రూమ్ ఒకటి ఇక్కడ ఇచ్చేసినాము. ఇది ఇక్కడ ఒకటి బాత్రూమ్. మళ్ళీ తర్వాత వాష్రూమ్ బయట ఇంకొకటి కూడా ఇచ్చినామండి. వాష్రూమ్ ఒక్కొక్కటి బయట, ఒకటి లోపల ఇచ్చుకున్నాము. ఇంకా ఉండనీలే అన్నట్టు అట్లా చేసేసుకున్నాము. కాకపోతే ఏంటంటే మనం ప్లాన్ తీసుకునేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఆలోచించి తీసుకోవాలండి. అది మనకి ఫస్ట్ టైం కాబట్టి ప్లాన్ అనేది ఇట్లా ఉంటుంది, ఇది అనేది మనకు కరెక్ట్గా తెలియదు. అందువల్ల కొంచెం మనకి ప్రాబ్లం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇటు ఖాళీ ప్లేస్ మనకి ఎక్కువ వచ్చింది కదా అండి. దీనికి కొంచెం ఇటు సైడ్ జరుపుకుంటే కొంచెం స్పేస్ ఇచ్చుకుంటే బాగుండేది. కాకపోతే బయట ఇట్లా ప్లేస్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ఇది కొంచెం చిన్నగా అయిపోయింది. సో ఇదైతే ఇప్పటివరకు అయితే ఇంకా ఇదేమంటారు వాల్స్ గోడలు కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇంకా స్లాబ్ వేయాలి. ఇది ఇందిరమ్మ ఇల్లు అండి. ఇందిరమ్మ ఇల్లుకి ఏంటంటే ఫస్ట్ గోడల తర్వాతనే స్లాబ్ వేయాలి. మనమైతే మామూలుగా అయితేనేమో స్లాబ్ వేయించుకుంటాం ఫస్ట్. ఇది అండి మా ఇల్లు అయితే. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.